సూర్యకుండలో మనకు బియ్యము ప్లస్ మనకు ఈ బంగాళదుంప ఇలాంటివి రెండు కూడా దాంట్లోకి వేసి అది ఉడకబెట్టి మనకు ఉడికినటువంటి ప్రసాదంగా ఇస్తుంది. అది తీసుకున్నాం మేము. మరి యమునోత్రిలో మనము ఉండడం వల్ల ఏమి అంటే ప్రయోజనం, అక్కడ సూర్యదేవుని కుమారుడైనటువంటి యముడు మరియు తర్వాత ఈయన షణ్మాత్ముడు ప్లస్ యమునాదేవి వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి మనకు అకాల మృత్యుహరణాలు మళ్ళీ ఇతి బాధలు అకాల మరణాలు మళ్ళీ ఇట్లాంటివి అన్నీ కూడా మనకు పోతాయని అక్కడ ఒక ప్రాసెస్ ఉన్నది. తర్వాత అదైన తర్వాత మేము గంగోత్రికి వెళ్ళడం జరిగింది. గంగోత్రిలో అక్కడ చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉండింది. ఎందుకంటే అక్కడ భాగీరథి తీర ప్రాంతంలో ఉంది అన్నమాట. పైన గోముఖ్ అనేటువంటిది మళ్ళీ ఒక 16 కిలోమీటర్లు నడుచుకొని పోవాలి. కాకపోతే అంత దూరం అయితే మేము పోలేదు. ఆ భాగీరథి తీర సమీపంలో ఉండేటువంటి అక్కడ మాత్రం మేము తిరుగుతారా ఎంత కష్టం, గుండ్లు బండ్లు మన మాదిరి సాదా సీదాగా ఉండలేదు అనమాట. మెట్లు ఉండవు, ఒక దగ్గర గుండ్లు ఉంటాయి, ఒక దగ్గర బొగ్జా ఉంటుంది, ఆ డోలీలు పోతూ ఉంటాయి, గుర్రాలు వస్తూ ఉంటాయి. అవన్నిటికీ మనం శ్రమ కూర్చుకొని పైకి ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ ఇంకా ఒకటి ఏమంటే ఈ డోలీల్లో పోయే పెద్ద సమస్య. అక్కడ ఎదురుగా కొన్ని గుర్రాలు వదిలేసి ఉంటాయి, అవి మిందినే వస్తూ ఉంటాయి. చాలా కష్టంతో కూడుకునేది. కొంచెం ఏమారితే ఆ డోలీ వచ్చి ఆ విందుకు మనం కొట్టుకుంటుంది. కొన్ని గుర్రాలు అయితే మనం దోసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ యాత్ర నడచాల్సింది. మేము ఎదిగినా దాంట్లో చాలా కష్టపడ్డాం. పైకి ఎక్కేటప్పుడు బాగా నడుచుకొని కొద్దిమంది పోయినాము, మిగిలిన వాళ్ళందరూ గుర్రాలు వెళ్ళిపోయినారు. నేను శివాన నడిచినారు, మన కవి నడిచినాడు, కేదార్ పై కొండవై వరకు. సారు కొంచెంలో సారు కొద్దిగా సుస్థపడి గుర్రం ఎక్కేసినారు. నా ఇన్సాం కూడా అంతే, కొంచెం దూరంలో ఒక 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ సార్ అంతా చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు రాత్రికి అక్కడే పైన ఆడే ఉన్నాయి, వాడే ఉండేసినాము. రాత్రి రెస్ట్ తీసుకున్నాము. ఉదయం మళ్ళీ లేచినాము. మరి 9వ తారీఖు లేచినాము. లేచి మళ్ళీ ఉదయం పోయి మళ్ళీ స్నానం చేసి నదిలో అక్కడ స్నానం చేసిన తర్వాత మరి సంధ్యార్థం ముగించుకునేసి పునః మళ్ళీ దర్శనం తీసుకునేసి నేను శివ అయితే అక్కడ పక్కన శివాలయం శివునికి ఒక అభిషేకం తీసుకునేసి అక్కడి నుంచి హరిద్వార్ నుంచి మళ్ళీ ప్రయాణము మొదలైంది. మా యొక్క ప్రయాణము హరిద్వార్ నుండి ముందుకు బయలుదేరినాము. ఇక్కడ బార్కోట్ అనేటువంటి ప్రాంతానికి చేరుకోవాలి. పోతూ ఉంటే ఆ బార్కోట్ చేరినటువంటి జాగాలో మనకి ముఖ్యంగా అందమైన కొండల మధ్యలో కోనాల మధ్యలో మరి చాలా అందంగా ఉంటుంది. ఎత్తైనటువంటి వృక్షాలు, దాదాపు 200 అడుగులు ఎత్తునటువంటి వృక్షాలు చెట్లు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. మరి అంతే భయంకరమైనటువంటి లోయలు ఉంటాయి. ఆ రోడ్డు పోతున్నప్పుడు ఈ కించెత్తు యామారి అని పొరపాటు అయితే ఒక పీస్ఫుల్ చిక్కింది. అటువంటి లోయలు ఉంటాయి, మరి అంతే అందంగా ఉంటాయి. అటువంటి ప్రాంతంలో పోతున్నాము. పొందే లక్ మండలం అని చెప్పేసి ఒక ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతంలో శివాలయము, పురాతన శివాలయము, పాండవులచే ప్రతిష్ఠింపబడినటువంటి శివాలయం అది. లక్ మండలం ఇక్కడ ముఖ్యంగా పాండవులు లక్క ఇంటి నుంచి బయటపడిన జాగా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రాణాలు అది మనకు బార్కోట్ దగ్గరగా వెళ్తున్నప్పుడు హిమాలయాలు మొదలయ్యే ప్రాంతంలో లక్ మండల్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. అది ఎక్కడో కొండల్లో విసిరేసిన గ్రామం మాదిరి ఉంటుందన్నమాట. అక్కడ చేరుకోవడమే చాలా కష్టం. యమునా నది తీరంలో అక్కడ సత్యయుగం అంటే కృతయుగంలో ప్రతిష్ఠించినటువంటి లింగము, త్రేతాయుగంలో ప్రతిష్ఠించిన లింగము, ద్వాపరయుగంలో ప్రతిష్ఠించిన లింగము, 3 లింగాలు ఉన్నాయి. అదేవిధంగా పార్వతీ అమ్మవారు నడయాడిన ప్రదేశంగా అక్కడ అమ్మవారు 5 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు ఆవిడ కాళ్ళ ముద్రలు కూడా అక్కడ ఉన్నాయి. లోపల శివయ్య త్రేతాయుగంలో ప్రతిష్ఠించిన శివయ్య. పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆ యొక్క హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ 1,00,000 శివలింగాలు ఒకప్పట్లో ప్రతిష్ఠింపజేశారంట. అందులో అందుకే దానికి లక్ మండల్ అని పేరు. అందులో ఒకటి
కాస్త ఎత్తులో ఉంటుంది, ఇట్లా మన ఆనకట్ట ఉన్నట్టు ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఇప్పటికీ బ్రిటిషర్ల కాలం వరకు ఆ గ్రామంలో ఎవరైనా అకాల మరణం పొందితే ఆ మరణం పొందినటువంటి దేహాన్ని తీసుకొని వచ్చి ఆ శివలింగం ముందర పెట్టి ఆ పూజారులు శివలింగానికి అభిషేకం చేసి ఆ నీళ్లు నోట్లోకి వస్తే బతికేవారు. అది నేను గూగుల్లో కూడా వెతికాను, కథ అలాగే ఉంది. నేను అడిగినాను ఆయన్ని, చివరిగా ఎప్పుడు జరిగింది ఇది అని. ఆ బ్రిటిషర్ల కాలంలో ఇది వాళ్ళకి తెలిసి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేంత వరకు జరిగింది, ఆ తర్వాత జరగలేదు అనేసి చెప్పారు ఆయన. అలా అద్భుతమైనటువంటి గ్రామం. నిజం చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద శివాలయాలకు పోయే బదులు అక్కడ పోయి ఒక 3 రోజుల నుండి వస్తే ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఎక్కడ చూసినా శివుడే. ఇట్లంతా ఇక్కడ మనకి నాగప్పలు ఉన్నట్టు అన్ని శివలింగాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడన్నా నీళ్ళు పోసుకోవచ్చు, ఎక్కడన్నా అభిషేకం చేసుకోవచ్చు, అడిగేవాడు ఎవడు లేడు. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. అలాగే లక్క ఇల్లు దహనం జరిగిన తర్వాత పాండవ గుహ అనేది ఉంది. ఆ గుహ ద్వారా వాళ్ళు ప్రవేశించి బయటికి పోయారు. ఆ లక్క ఇల్లు అక్కడే ఉంది అనేటువంటిది బండ్లు కూడా చూపించారు. కానీ మహాభారత కథ ప్రకారం అది వారణాసి దగ్గరగా జరిగినట్టు మనకు తెలుస్తుంది. వారణాసి దగ్గరగా జరిగినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ స్థల పురాణం అట్లా చెప్తారు. మరి లక్మండల్ పూర్తిగా చూసిన తర్వాత అక్కడ కొద్దిసేపు మన ఆనవాయితీ ప్రకారం పని చేసుకున్నాము, సంతోషంగా కాలం గడిపినాము. రాష్ట్రకారు కానీ భజన గారు బాగా చేసుకున్నాము. ఎక్కడికి పోయినా అది తగ్గలేదు, అమలు చేసుకున్నాము. మన ఆయుధాలు రెడీగా ఉంటాను కదా, ఆయన వదిలేదు తీస్తాడు, వెలిగిస్తాడు. ఎందుకు వెలిగిస్తే అలా ఒక పాట అంటాడు, మొదలు పెట్టేస్తాడు. మరి అక్కడి నుంచి బార్కోట్కు రాత్రి చేరేసినాము. బార్కోట్ చేరిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకునేసి మళ్ళీ ఉదయం లేస్తేనే యమునోత్రికి బయలుదేరింది. దాదాపుగా యమునోత్రికి తెల్లవారేమో బయలుదేరినాను. తెల్లవారు బయలుదేరేసి మరి అక్కడ యమునోత్రికి ట్రెక్కింగ్ చేయాలి. ఓ 8 కిలోమీటర్లు ఇట్లుంటుంది, దాదాపు ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి. మరి 8 కిలోమీటర్లు అందరూ కూడా నడిచినాము. ఎవరు కూడా నడవలేదు, అందరూ నడిచాము. వుడెన్ స్కల్ప్చర్ అవి దొరికినాయి ఇప్పుడు 1998లో. కానీ గుహ లోపలికి దిగాలి. అక్కడ లోపల రాళ్లపైన గణపతి ఆకారము, అమ్మవారి ఆకారము, ఆంజనేయ స్వామి ఆకారం, ఈ విధంగా ఆకారాలు కొన్ని ఉన్నాయి. అంటే యద్భావం తద్భవతి, మనం ఏ భావంతో చూస్తామో ఆ భావంతో కనిపిస్తాయి ఆకారాలు. కానీ అక్కడ నీళ్లు పోవడము, కేదారేశ్వరుని మాదిరే అలాగే ఉన్నటువంటి ఒక ప్రతిమ, గణపతి ఆకారము చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి గద అంతే. సో అక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా తీసుకుని పక్కన దేవస్థానం కట్టి వాళ్ళు పెట్టడం జరిగింది. మాకు మా యాత్ర మొత్తాన్ని ఆ శివగుహ శివయ్య తినేశారు. ఎందుకంటే 6.5 గంటల సేపు పట్టింది మాకు అలా దర్శనం. మరి మేము కొండ, అది చాలా చిన్న కొండ, మన గుడ్డం కొండ, ఇంకో 2 కొండలు వేస్తే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కాకపోతే 12 మంది లోపలికి పోవాలి గుహలోకి. వాళ్ళు దర్శనం చేసుకుని 12 మంది బయటకు వచ్చే వరకు మిగతా వాళ్ళు బయటకు లేదు. సో క్యూ లైన్ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ మాకు 6:30 నుంచి 7 గంటల సేపు అయింది దర్శనం. తర్వాత యాత్ర అంతా ఆ శివయ్య తీసుకుపోయాడు. కేదార్నాథ్ యాత్ర ఎంత కష్టమో అంత అందం. మనసుకు దేహాన్ని జరిగినటువంటి ఒక సంఘర్షణే కేదార్నాథ్ యొక్క యాత్ర. దేహం సహకరించదో మనసు చూడాలనిపిస్తుంది. చివరికి మనసు కూడా సోలిపోతుంది, చాలేనంతగా మనసు కూడా అయిపోతుంది. పిప్ప చేసి పిలుచుకుంటాడు కేదార్నాథ్ లోపలికి. పూర్తిగా లోపల పిలుచుకోవడం, శరీరాన్ని పిండేస్తాడు, మనసును పిండేస్తాడు, అంత మొత్తం లాగేసుకొని దర్శనానికి లోపలికి వెళ్తాడు. అటువంటి యాత్ర ఇది. మరి ఆ ప్రకృతి అందాల నడమ వర్ణించడానికి ఉచిత కాదు. గంగోత్రి నుండి ఉత్తర కాశీకు రాత్రి మళ్ళీ ఉత్తర కాశీకి రావడం జరిగింది. గంగోత్రి దర్శనం తీసుకునేసి గంగోత్రిలో అక్కడ మరి పెద్దలు మామూలు ఈత ప్రకారంగా స్నానాలు అని తర్పణం చూసుకోవడం జరిగింది. తర్పణాంతరంలో మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈత ప్రకారం ఉత్తర కాశీకి రాత్రి వచ్చేసి మళ్ళీ ఉత్తర కాశీ నుండి గుప్త కాశీకి ఉదయము 10 గంటలకు మేము బయలుదేరినాము. రాత్రి లేట్ అయింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని బాగా 10 గంటలకు బయలుదేరినాము. అక్కడ బస్సు చేసిన రాత్రి 10 గంటలకు బయలుదేరి మళ్ళీ గుప్త కాశీ దర్శనం తర్వాత
రాత్రికి మళ్ళీ 10:30కి చేరుతాను. మార్గ మధ్యలో రుద్రప్రయాగ్ వచ్చింది పోలేము అక్కడ మరి గుప్తకాశి గురించి గుప్తకాశి రిటర్న్లో చూసాను. కేదార్ గుప్తకాశీలో వచ్చేసి సేమ్ కేదార్లో గౌరీకుంట వెహికల్లో సోంప్రాగ్ నుంచి మరి గౌరీకుంట నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ మొదలుపెట్టినాము. ఆ ట్రెక్కింగ్ని వర్ణించడం చాలా కొద్దిగానే ఉంటుంది. దాంట్లోనే మనుషులు నడుచుకొని పోవాలా, దాంట్లో గౌరీలు పోవాలా, దాంట్లో గుర్రాలు రావాలా, రిటర్న్ వచ్చి కూడా అట్లే రావాలి. వేరే మార్గం లేదు, రిటర్న్ వచ్చి కూడా అట్లే రావాలి. తప్పించుకుంటూ పైకి పోవాలి. అటు నుంచి ఇక్కడ దగ్గర ఉంటుంది. అంతులోనే తిరుగు ప్రయాణం వచ్చేవాళ్ళకి జాగాడలా మనము పోవాలి. కించిత్ మారితే మాత్రం లోయల్లో పడితే ఏదో దొరికింది. మరి అంతే అందమైన ప్రాంతము, అంతే చలి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని దాదాపుగా 26 కిలోమీటర్ల పైకి పోవాలా. నా అందాజు అనిపిస్తుంది 24 పోవాలా. అతి కష్టం పైన కొంతమందికి భగవంతుడు 26 కిలోమీటర్లు నడిపించినాడు. మాకెందుకు మీరు చేస్తారని చెప్పేసి 1 కిలోమీటర్ చూపించినాడు. అది నాకే నేను కూడా పూర్తి నచ్చాలని రెడీగా ఉన్నాను. రవిస్వామి నాకైతే బాగా భయపెట్టినాడు. సార్ 10 గంటలకి కరెంట్ వచ్చేసారు సార్, ఏమి కనపడదో నీ ఇష్టం చెప్తాను అన్నాడు. ఏం చేస్తాను గురువు ఎక్కేస్తామని అన్నాడు. ఇక అక్కడికి గురువు ఎక్కేసినాడు. వాళ్ళు ఆకాశంలో ఉంటారు, మనం ఎక్కడ గురుమెక్కిన తర్వాత అంటే ఇంకో విషయం చెప్పే మర్చిపోతాను నేను మధ్యలో. మొత్తానికి ఇంకో విషయం ఏంటంటే ఈ యాత్ర అంతా కూడా చేసినామో చెప్పినట్టు అందరు సహకారంతో చేసినాము. బృందమైతే మమ్మల్ని విన్నట్టు కాపాడింది. మా బృందము విన్నట్టు కాపాడుకుంటూ వచ్చింది. ఆ పిల్లడు రవి అని చెప్పేసి రిటర్న్ పంపించాడు. నన్నైతే చేపిక్కి పట్టుకుని ఎక్కువ రా నువ్వు నిలబడదురా అని చెప్పి లాక్కొని పోయాడు. వెనక వీళ్ళు రాముడు రామయ్య నాయకులు ఏమో ఉంటారు, ఇంట్లో ఉంటారు. అన్నా అదన్నా ఇలాంటి కూర్చోన్నారు చెప్తాము ఏదో ఒకటి అక్కడ చేసుకుంటూ లాక్కొని పోయినా ఇక్కడ ఆగలేదు. అది భగవంతుడి కృప. మాకు ఇట్లా సహవాసం దొరికింది, అది కూడా దొరుకుతుంది కాదు. మరి ఆ విధంగా పోయినాము. రాత్రికి అక్కడే ఏదో రూమ్ అరేంజ్ చేసినారు. ఆ రూమ్ పూర్తిదానికి మాకు 1 గంట పట్టింది. మరి ఆ రూమ్లో పడుకున్నాము. తెరవాలేసినారు, కేదారేశ్వరం పోయినాము. ఇది వర్ణించడానికి సాధ్యమైన విషయం. అది చుట్టూ మంచి కొండలు, మధ్యలో దేవాలయము. ఆ కేదార్నాథుడు ఏ విధంగా ఉన్నాడు ఏమో కానీ మాకైతే ఎప్పుడు ఆయన చూసేది మంచి ఊరిలో వస్తుంది. ఒక పండితుని యొక్క శివయ్య పట్టుకొని పండితుని పట్టుకొని ఆయన సహకారం భూమి గురించి చెప్పండి. ఏసీలో పోయినాము. అద్భుతం మనం చేయలేదు, అద్భుతమైన దర్శనం. మేమైతే ఆలయంగా తీసుకుని వాడిని ముక్కరిచి ఒళ్ళంతా చదివిపోయింది మాకైతే. ఆ దేవాలయంలో పాండవుల యొక్క చిత్రాలు ఉన్నాయి. పాండవులే దాన్ని ప్రతిష్ఠ చేయండి కాబట్టి వాళ్ళకి చిత్రాలు ఉన్నాయి. ద్రౌపది ఉంది, ధర్మరాజు, మరి యుధిష్ఠిరుడు, మరి నకులుడు, భీముడు, వీళ్ళందరూ దౌమ్యుడు కృష్ణుడు ఉన్నాడు. మరి మధ్యలో కేదారేశ్వరుడు ఉన్నాడు. చాలా అందంగా ఉంటుంది. అది అసలు వర్ణ చెప్పేకే అంటే లింగాకృతిలో ఉండేది. మూపురం ఎద్దు మూపురం ఉంటుంది. నేనైతే 4 దిక్కులు కూడా తిరుగుతూ 4 దిక్కులు కూడా సాధించి బాగా ముట్టేసింది. చాలా బాగా జరిగింది. మరి మరదేవిగా కేదార్నాథ్ ఎంత పూర్తిగా చేసుకున్న తర్వాత అందరూ కూడా మళ్ళీ గుప్తకాశీకి మళ్ళీ రిటర్న్ రావాలి. ఆ గుప్తకాశీలో ఎక్కడైతే మనము రూమ్ చేసినామో ఆటికే వాపసు వల్ల అది కష్టం పైన మరి మళ్ళీ అక్కడ రావాలి. ఎందుకంటే అక్కడికే సతీ ఆమె పర్వతరాజతనయుగా ఆమె ప్రకృతిగా వచ్చిన తర్వాత శివయ్య కోసము విపరీతమైనటువంటి తపస్సు చేసినటువంటి ప్రదేశం కూడా పార్వతి అక్కడే. అలాగే శివుడు ఆమె యొక్క తపస్సుకు మెచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ప్రదేశము అదే. అందుకే అక్కడ
ఒక చోట చోటా కేదార్గా ఒక లింగం ఉంటే పక్కన అర్ధనారీశ్వరుడు ఉంటాడు, అంటే ఇద్దరు సమానమే అని చెప్పి అర్ధనారీశ్వరుడు ఉంటాడు. అక్కడ నుంచి అన్న చెప్పినట్టు కాళీమఠ్ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాము. అది మా యాత్రలో లేదు. మాకు ఒక మంచి డ్రైవర్ దొరికాడు. అతను ఇంకా తన సమయం ఇచ్చింటే మంచి మంచి ప్రదేశాలు చూపించేవాడు. మంది సమయం కూడా ఉండలేదు. ఆ కాళీమఠ్ తీసుకెళ్ళాడు. ఆ కాళీమఠ్ వచ్చేసి అమ్మవారు రక్తబీజాక్షరుణ్ణి సంహరిస్తారు కదా, ఆ సంహరించినటువంటి ప్రదేశం. ఇది చాలా అద్భుతంగా ఉండేది. అసలు సరస్వతి మాత కాళికాదేవిగా రూపాంతరం చెంది అక్కడ రక్తబీజం సంహారం జరిగింది. చాలా అద్భుతం. పక్కనే సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఇది స్టోరీ అంతా తెలుసుకొని మీరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు స్టోరీ చెప్పారు. అక్కడనే సరస్వతి నది కనపడుతుంది. నది మరి దుద్దుగా బాగుంటుంది. దేవాలయం పక్కనే ఉంటుంది. కాళీమఠలో మేము చాలా అందంగా భజన చేసుకున్నాము, మన ఇష్టంగా భజన చేసుకున్నాము. అదేవిధంగా కాలభైరవాష్టమి చెప్పుకున్నాము, లింగాష్టమి చెప్పుకున్నాము, భజన చేసుకున్నాము. అదంతా అయిన తర్వాత మరి కాళికాంబ దేవాలయము రక్తబీజం సంహారం చేసినట్టు జాగా చెప్పేసి మరి ఆ ప్రాంతంలో అదేవిధంగా ఇక్కడ సరస్వతి ఉపనది ఉంటుంది. అక్కడ ఉపనది సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది, చాలా అందంగా ప్రవహిస్తూ ఉంటుంది. మరి అక్కడి నుంచి తుంగనాథ్కి వెళ్ళి ఉంది. తుంగనాథ్ నుంచి ప్రాంతము మరి ప్రపంచంలోనే అది ఎత్తైన శివాలయము తుంగనాథ్. ఆ దేవాలయం పోవాలంటే మరి మధ్యలో మాకి చోప్రా అనే ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతంలో మేము కొండ ప్రాంతం అది 5 మంది చల్లి ఇక్కడ మనకి టెంట్ హౌస్ మాకు దొరుకుతుంది. ఒకరికి ఒక టెంట్ ఇస్తారు. ఆ టెంట్లో మేము పనుకోవాలా. అయినా కూడా టెంట్ అనిపిస్తుంది కానీ లోపల బ్రహ్మాండమైనటువంటి వసతి ఉంటుంది. ఇంటి తప్పకుండా బెడ్షీట్ ఒకటి గొంతులు అంటే అక్కడ చిన్న కనపడదు మనకి. అట్లా చోట ఉన్నాము. అప్పటికే సుమారుగా కొంతమందికి ఆరోగ్యాలు చెప్తున్నాయి. నవీన్ స్వామికి అక్కడి నుంచి స్టార్ట్. నవీన్ స్వామి వాడైతే పూర్తిగా ఆహారం లేదు, నిద్ర లేదు, మాటలో స్థానం అంతే కానీ అక్కడ పూర్తిగా పడిపోయినాడు. మరి ఆహారం తీసుకుని పూర్తిగా మానేసినాడు. భగవంతుని చేసి నేనే అక్కడ ప్రోత్సాహంతో తిప్పించడం జరిగింది. ఆ చోట్లలో కొంతమంది మాత్రం దిగిపోయినారు. తుంగనాథ్ ఒక 20 మంది తుంగనాథ్ పోయినారు. 30 మందిలో మిగతా మొత్తం అక్కడే ఉండిపోయినారు. అది కూడా వాళ్ళు పోవాలంటే గురువు సహాయంతో పోవాల్సిందే. ఇట్లా పోవాలంటే గురువుతో పోవాలంటే ఇట్లా పోవాలంటే పైకి పోయి ఆ దర్శనం చేసుకుని మళ్ళీ అదే రూట్లో వస్తున్నారు. అయినా వీళ్ళు ధైర్యం చేసి శివలింగం పోయినాడు. ఆ శివలింగము మన దేశంలోనే హైయెస్ట్ లో అది ఎత్తైన ప్రాంతం ఉంటుంది. మరి పోకుండా వాళ్ళు ఏం చేయలేదు అంటే అప్పటికే మాది 9వ రోజు అప్పటికే మాది 8వ రోజు 9వ రోజు ప్రయాణం అయిపోయింది. 8వ రోజు అయిపోయింది. మాకు సరైనటువంటి ఆహారం లేదన్నమాట. అంటే అలా తిరిగే వాళ్ళకైతే ఆహారం ఎక్కువ పట్టించుకోము, తినేస్తాం నాటింది అనుకుంటూ మొత్తం బృందంలో అందరూ ఆ రోటీలు, నాకు కూడా బోరు పట్టేసింది. రోటీలు, దాల్ అంతే. ఏదన్నా ఒకటి కర్రీ అడిగితే ఆలు క్యాబేజీ, ఇది ఆలు, తర్వాత కాలీఫ్లవర్ కూర ఎక్కడ పెరిగితే ఇంకా అప్పటికి విసుగు కొట్టి ముందు రోజు చోటాల్లో ఏం చేసినామంటే వాడిది చిన్నది ఒకటి కొట్టం ఉంది. ఆ కొట్టంలో వాడి వట్టిల్లో నేను పోయింది ఫస్ట్ వట్టిల్లోకి వెళ్ళిపోయినా. వాడు కొద్దిగా క్లోజ్ అయినాడు. మాటల్లో వట్టిల్లోకి పోయి కూర్చున్నా. కాఫీ నేనే చేస్తాను, నేనే కాఫీ చేశాను. అన్న చాలా కాఫీ అని అడుగుతుంటే మధ్యలో పాలు కొన్నాము, నెస్కేఫే కాఫీ పొడి కొన్నాను. అక్కడ పోయి కాఫీ చేసి అన్న ఎంత తిన్నా దొరకలే. మిగతా అందరూ అయినా నన్ను ఆయన నేను కాఫీ చేసింది చూసి మరుసటి రోజు అర్థమైపోయింది వాడు వ్యవహారం. వీళ్ళందరూ తుంగనాథ్కి వెళ్ళారు. మేము అక్కడ ఉండి టమేటా చారు అన్నము చేసుకొని ఆ రోజు తిన్నాం. 8వ రోజు ఏమో వీళ్ళు తుంగనాథ్ వెళ్ళి వచ్చే లోపల మేము ఈ కార్యక్రమం చేసాము. ఇక్కడ అక్క వాళ్ళ బంధువులు అక్క వస్తారు. అక్క రాలేదు, అక్క పేరు తెలియదు, సాయి వాళ్ళ అమ్మమ్మ. సో అక్కడ కార్నర్ బిల్డింగ్, అటువైపు సందులో కార్నర్ బిల్డింగ్, అటువైపు సందులో మనకి అల్కంద దగ్గరికి 30 పిండి ప్రధానికి వెళ్ళిన పెద్దలకి ఆ కార్యక్రమం కూడా చేసిన మన ఆంధ్రవాడే తెలుగు వచ్చే చెప్తున్నాడు. ఆయన సహాయంతో
భాస్కర్ చేత చెప్తున్నాడు. ఆయన సహాయంతో అన్ని ఆత్మీయులు కూడా వదలడం జరిగింది, బంధువులకి ఆత్మీయులకి అంతా కూడా వదిలేసి. ఇంకోటి ఏమంటే అక్కడ పిండి ప్రదానం చేస్తే అక్కడ బ్రహ్మకపాలం నుంచి ఉంటుంది. అక్కడ పిండి ప్రదానం చేస్తే అకస్మాత్ భవిష్యత్తులో చేతకాకపోతే ఏమి చేతకాకపోతే ఒకవేళ ధనము లేకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా చేయలేను అటువంటి పరిస్థితి ఉన్నా ఇక చాలు అనుకోవచ్చున్నట్టు. అంటే అదే పని చాలు అనుకోకూడదు అనేది లేదు, చేత కాకపోతే ఇక చాలు అనుకోవచ్చుంట. ఇప్పుడు బ్రహ్మకపాలం వదిలేను కాబట్టి సరిపోతుంట. మరి అందరూ విధంగా మరి పిండి ప్రదానం చేసిన తర్వాత దర్శనానికి బయలుదేరి వెళ్ళాము. ఆ క్యూ ఇక్కడి నుంచి దాదాపు శ్రీకాకుళం దూరం ఉంది క్యూ. నాకైతే పూర్తిగా ఆరోగ్యం అప్పటికి దెబ్బతిని నాకు ఫీవర్ వస్తూ ఉంది, కూర్చొని కాదు పడుకున్నా కాదు, అంత సుస్థిగా ఉన్నాను. అయినా కూడా ఉత్సాహం పోతున్నాము. వీళ్ళంతా టక్క గుర్రాల మధ్య పోతున్నారు. రామంజీ, రాము, జయరామప్ప, సురేష్ పోతున్నారు. వీళ్ళు వెనకంటే పోతుంటే గొంతు పెంచడంతో నేను ఆగినాను. రాము ఏమన్నట్టే అన్న నువ్వు ఇంట్లో కూర్చోవేసిండు, మేము క్యూలో వస్తూ ఉంటాము, మేము వచ్చిన తర్వాత నువ్వు మా క్యూలోకి జాయిన్ కావచ్చు, నువ్వు నేను చెప్తాను లేదు. అక్కడ కూర్చోన్నాను గంటల తరబడి కూర్చోన్నాను. వీళ్ళు రాజు కనపడలేదు. నాకు ఓపిక నశించిపోయేసి ఇక సాదా తండ్రి రమేష్ ప్రాణి దర్శనం కావాలని రాసి పెట్టుకుంటే అయిపోయింది, ఇలాంటి లేదు నా చేత నుంచి కావాలని వెళ్ళేసి రిటర్న్ వెళ్ళిపోదాము. వీళ్ళకి 2 బాటిల్ నీళ్ళు ఇస్తాము, కొద్ది స్నాక్స్ ఇస్తాము, కావాలి తీసుకుని ఇద్దామంటే అది కూడా నా చేత కావాలి. రిటర్న్ వెళ్ళిపోతుంది. వాళ్ళు వచ్చేస్తాను దేవాలయానికి దగ్గరగా ఆ రోడ్డు మైన్ రోడ్డు ఇది అనుకోండి, అంత దగ్గర సూపర్ మార్కెట్ కనపడ్డాను. కనబడి దర్శనం ఆయన లేదన్నా నా చేత లేదు, నేను రూమ్ కనుకోవాల్సిందంటే ఉండు అని చెప్పాను అని ఆవిడ పోలీస్ కనబడితే పిలిచినాడు. ఆయనకు వచ్చి పార్టీలో పిలిచినాడు. హిందీ వినే వాళ్ళు హిందీ రావాలి కంపల్సరీగా పిలిచి ఆయన చూసి మనం చూస్తే అమర ఆత్మే 3 రోజులు తప్పించుకునేసి ఊరిపోతున్నాడు చెప్పాడు. అంటే ఆయన పదాలకు వెళ్ళాడు. వాళ్ళ చేత చెప్పేసి దర్శనం చేసుకుని పెట్టుకొచ్చాను. ఆ విధంగా బద్రీనాథ స్వామి దర్శనం జరిగింది. మరి ఆ విధంగా వీళ్ళు కష్టపడి మరి లైన్లో క్యూలోనే వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని వీళ్ళు రావడం జరిగింది. అందరూ బద్రీనాథ్లో కలుసుకోవడము. మళ్ళీ మన ఇండియాకి చిట్ట చివరి అయినటువంటి గ్రామం అది, అంటే చైనాకి మనకి మధ్యలో వేరే లేవు. అదే లాస్ట్ గ్రామం మానా అనేటువంటి వేరే ఒక విలేజ్. ఆ విలేజ్కి పోవడం జరిగింది. అక్కడ వేదవ్యాసులో మహాభారతాన్ని మనం చదువుతున్న మహాభారతాన్ని రచన ప్రారంభం చేసినటువంటి జాగా అది. అక్కడే గణపతి దేవాలయం ఉంది. మరి వేదవ్యాస గుహ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ రోడ్లో మనకి అక్కడ పాండవులు స్వర్గారోహం జరిగినటువంటి జాగా, సరస్వతి నది అంతర్వాహిగా అక్కడ అంతర్ధానటువంటి జాగా, మరి పాండవులు స్వర్గారోహం జరిగినటువంటి జాగా అది కూడా చూసుకొనేసి అక్కడి నుంచి రిటర్న్ రావడం జరిగింది. మరి అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత బద్రీనాథ్ నుండి మళ్ళీ ఉత్తర వైపున చిట్టుజిల్లాలో చూసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మరి అక్కడే ఆయన్ని మనకి ఇవన్నీ చూసుకోవడం జరిగింది. తిరుగు ప్రయాణం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టినాము. ఎందుకంటే నేను పోతానంటే పోలేము, ఆయన రమ్మంటే పోతామంతే. కాబట్టి అడిగిన వల్ల మేము అక్కడ చేరుకోవడం జరిగింది, దర్శనం జరిగింది, అద్భుతంగా జరిగింది. అదేవిధంగా విన్నవారికి అది దర్శనాన్ని కళ్ళు కట్టే విధంగా చెప్పినక్కడైనా సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. విన్న వాళ్ళకి మీ కుటుంబాలు కూడా